సికింద్రాబాద్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో భారీగా వీర్యం నిల్వలు గుర్తించారు. భర్త వీర్య కణాలతో కాకుండా మరొకరి స్పర్మ్ ఉపయోగించి సంతానం కలిగేలా చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కొన్ని నెలల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వచ్చిన దంపతులకు మగబిడ్డ జన్మించింది. చిన్నారి ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే చిన్నారికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. అనుమానంతో దంపతులు DNA టెస్ట్ చేయించారు. DNA మరొకరిదని తేలడంతో కంప్లైంట్ ఇచ్చారు. దంపతుల ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. 9 ఏళ్ల క్రితం హాస్పిటల్ను అధికారులు సీజ్ చేశారు. కానీ అక్రమంగా అనుమతులు తీసుకొని మళ్లీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో 2 గంటల పాటు తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీగా వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. కొందరు యువకులకు డబ్బు ఆశ చూపి స్పర్మ్ సేకరించినట్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, సో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సృష్టికి సంబంధించిన కేసు ఫైల్ అవడంతో పోలీసులు ఆ సెంటర్కి వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. అక్కడ భారీగా స్పర్మ్స్ నిల్వ ఉంచినట్టుగా తెలుస్తోంది. కొంతమంది యువకులకు డబ్బు ఆశ చూపి ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. విజయవాడలోని సృష్టి టెస్ట్ ట్యూబ్లో జరిగినటువంటి ఒక సంఘటన, అంటే భర్త వీర్య కణాలతో కాకుండా వేరొక డోనర్ నుంచి తీసుకొచ్చినటువంటి స్పర్మ్తో ఒక మగబిడ్డ వాళ్లకు జన్మించారు. అయితే రీసెంట్గా ఆ బేబీకి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో DNA టెస్ట్లకు వెళ్ళగా అసలు భాగోతం బయటకు వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, సో టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళిన ఒక దంపతులకు వింత అనుభవం ఎదురైందని చెప్పచ్చు. తన భర్త వీర్యంతో కాకుండా వేరొకరి వీర్యంతో ఆమె ఒక మగబిడ్డకు జన్మనివ్వటం జరిగింది. అయితే తరచుగా ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. రీసెంట్గా ఆ బేబీకి క్యాన్సర్ అని నిర్ధారణ అవడంతో తల్లిదండ్రులు DNA టెస్టులు చేశారు. అయితే ఆ DNA టెస్టులోనే నిర్ఘాంతపోయేటువంటి నిజం వెలుగు చూసింది. తన భర్త వీర్యంతో కాకుండా వేరొకరి వీర్యంతోనే ఆ బేబీ పుట్టినట్టుగా ఐడెంటిఫై చేశారు. వెంటనే దంపతులు ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రజెంట్ అయితే దానిపైన కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మరోవైపు విజయవాడలోనూ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు లింకులు బయటపడ్డాయి. డాక్టర్ నమ్రత విజయవాడలోనే ఉంటున్నట్లు గుర్తించారు. తెలంగాణ నుంచి విజయవాడకు వెళ్లి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఎవరైనా టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వస్తేనే సికింద్రాబాద్కు వస్తున్నట్లు చెప్పారు. నమ్రతను విజయవాడ నుంచి సికింద్రాబాద్ తీసుకువచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మాకు ఒక గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్, ఒక ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్గోయింగ్ ఉంది. ప్రజెంట్లీ దీంట్లో ఈ క్లినిక్కి రిలేటెడ్ కొన్ని అంశాల్లో ఏదైనా కమర్షియల్ సరోగేసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే IVF ట్రీట్మెంట్ ఇల్లీగల్గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు DMHO సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ ఇప్పుడు చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, ఇంట్లో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము వీ విల్ గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ. ప్రెజెంట్లీ ఇప్పుడు ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ ఆల్ డీటెయిల్స్ టు మీడియా. థ్యాంక్ యూ. అదే అండి, కంప్లైంట్ వాజ్ దిస్ ఓన్లీ, వితౌట్ పర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారా అని. సో అదే వెరిఫై చేస్తానికి అన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ వీఆర్ వెరిఫైంగ్.
విల్ గివ్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ది కేస్, ఎట్లా మాకు తెలిసింది ఏంటి, మెయిన్ కంప్లైంట్ ఏంటి, ఆల్ దాట్ వీ విల్ గివ్ యూ వెరీ సూన్. Thank you. I said we are verifying all that angles now, so we will give you all the details tomorrow, right? Thank you. Thank you. వినిపించట్లే. లేని దంపతుల అవసరాలను ఆసరాగా చేసుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఆగడాలు మాత్రం మితిమీరిపోతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పలు ఫిర్యాదులు కూడా పోలీసులకు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే పోలీసులతో పాటు ఈరోజు డిఎంహెచ్ఓ అధికారులు, వైద్య శాఖ అధికారులతో పాటు మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు ముగ్గురు జాయింట్ ఆపరేషన్గా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపమే నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో చాలా ఇష్యూస్ బయటకు రావడం, చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇప్పుడు సోదాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీని వివరాలు మొత్తం కూడా పూర్తిగా తీసుకున్న తర్వాత రేపు మీడియా సమావేశం ద్వారా అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా కొద్దిసేపమే నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ కూడా మీడియాతో మాట్లాడింది. ప్రస్తుతం నేను చూస్తున్నటువంటి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో 2 సంవత్సరాల క్రితము ఒక దంపతులు పిల్లల కోసం ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వచ్చారు. కానీ ఆ దంపతులు సంబంధించిన వీర్య కణాలు తీసుకోకుండా వేరే వ్యక్తి వీర్య కణాలు తమ భార్యతో మ్యాచ్ చేయడం వల్ల తమకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు క్యాన్సర్ వ్యాధిన ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వేరే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత వారికి సంబంధించిన DNA రిపోర్ట్లో కొంత తేడా రావడం జరిగింది. దీంతో గోపాలపురం పోలీసులకు ఆ దంపతులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు చాలామంది ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఈరోజు అటు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు, మరోవైపు పోలీసు అధికారులు ముగ్గురు కూడా జాయింట్ ఆపరేషన్గా వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో చాలా వీర్య కణాలకు సంబంధించినటువంటి మెటీరియల్స్తో పాటు కొంత మెడికల్ సంబంధించినటువంటి కిట్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. పూర్తి వివరాలు కూడా ఈరోజు సాయంత్రం వరకు తీసుకున్న తర్వాత రేపు మీడియా సమావేశం ద్వారా అన్ని వివరాలు వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మెటీరియల్ అంతా సీజ్ చేశారు. అన్ని పూర్తయిన తర్వాత, సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క హాస్పిటల్ కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే హాస్పిటల్ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో అనేక ఫిర్యాదు కూడా ఉంది. 9 ఏళ్ల క్రితము కుకట్పల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఇదే టెస్ట్ ట్యూబ్ సెంటర్ని అప్పట్లో సీజ్ కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు విజయవాడ కేంద్రంతో పాటు హైదరాబాద్ కేంద్రంగా నమ్రత అనే డాక్టర్ నడిపిస్తున్నటువంటి ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ సెంటర్లో కూడా అనేక ఫిర్యాదులు కూడా రావడం. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఈరోజు ఏకకాలంలో సోదాలు చేసి అన్ని మెటీరియల్ కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఇదే టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఇంకా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. సోదాలని కంప్లీట్ అయ్యడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పోలీసులతో పాటు డిఎంహెచ్ఓ అధికారులతో పాటు మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నట్టు కనబడుతుంది. ప్రస్తుతం పిల్లలు లేనటువంటి దంపతుల అవసరాలను ఆసరాగా చేసుకున్నటువంటి ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ సెంటర్లు మొత్తం కూడా పూర్తిగా వారి యొక్క లీనియన్స్ని క్యాచ్ చేసుకొని అనేక ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ని పూర్తిగా నిర్మూలించాలి. ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వకూడదు. డిఎంహెచ్ఓ అధికారులు కావచ్చు, వైద్యశాఖ అధికారులు కూడా ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా అనుమతి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా చేస్తారు. మొత్తం మీద ఈ సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతాయి. మరి కాసేపు సోదాన్ని కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సీజ్ చేసి వీటికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా పూర్తిగా రేపు మీడియా సమావేశం ద్వారా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. సంధ్య.